తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు మే 13న జరగనున్న నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి కొనసాగుతున్న ప్రచారం కొంతసేపటి క్రితమే ముగిసింది. తెలంగాణలో ప్రధానమైన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారం ముమ్మరంగా చేశారు. ఇక ప్రచారం ముగిసిన నేపథ్యంలో ఇదే విషయంపై మరింత సమాచారం హైదరాబాద్ నుంచి 1 టీవీ న్యూస్ కరెస్పాండెంట్ దేవా అందిస్తారు. దేవా, చెప్పండి. లావణ్య, మే 13న సోమవారం జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ప్రచారానికి ముగింపు తెరపడింది. ఇక తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అధినేతలు తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి శాయశక్తులా ప్రచారం చేశారు. ఇక తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా జిల్లాల్లో ప్రచారం కూడా చేశారు. ఇక అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ తమ అధినేత కేసీఆర్ వారి అభ్యర్థులకు మద్దతుగా బస్సు యాత్ర నిర్వహించి తమ ప్రచారాన్ని కొనసాగించారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమ అభ్యర్థులను తెలంగాణలో గెలిపించుకోవడానికి స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారంలో పాల్గొని తమ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గత కొద్ది రోజుల నుంచి ప్రచారం ప్రారంభించిన ఆయా పార్టీలు తమ పార్లమెంట్ అభ్యర్థులు ఎన్నికల్లో గెలిస్తే ఇచ్చే హామీలను, చేసే పనులను క్షుణ్ణంగా వివరించారు. ఇక తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తమ అభ్యర్థులను పార్లమెంట్ ఎన్నికల్లో సైతం గెలిపించుకోవడానికి ముమ్మరంగా ప్రచారం కొనసాగించారు. అలాగే తమ అభ్యర్థులకు మద్దతుగా కాంగ్రెస్ పెద్దలు మల్లికార్జున ఖార్గే తదితరులు సైతం ప్రచారంలో పాల్గొని తమ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఇక మరో ప్రధాన పార్టీ బీఆర్ఎస్ తెలంగాణలో అధికారం కోల్పోయినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లోనైనా తమ సత్తా చాటుకునేందుకు అభ్యర్థులను గెలిపించుకోవడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించి బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రచారం కొనసాగించారు. ఇక ప్రచారాల్లో కేటీఆర్, హరీష్ రావు సైతం పాల్గొన్నారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ప్రజలను మోసం చేసిందని, కనీసం పార్లమెంట్ ఎన్నికల్లోనైనా ప్రజలు బీఆర్ఎస్కు ఓటేసి తమ అభ్యర్థులను గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇక మరో ప్రధానమైన పార్టీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణలో తమ సత్తా చాటేందుకు బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ, నడ్డా ప్రచారాల్లో పాల్గొని తమ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఇక ఇప్పటి వరకు ప్రత్యక్షంగా తమ ప్రచారాలు ముమ్మరంగా కొనసాగించిన పార్టీలు పరోక్షంగా డబ్బు, మద్యం, ఉచితాల పంపిణీ ద్వారా ఓటర్లను ప్రభావితం చేసేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక పోలింగ్ సందర్భంగా ఆయా జిల్లాల్లో తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ అధికారులతో జిల్లా కలెక్టర్లు ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించినట్లు కూడా సమాచారం. తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళ్లకుండా అన్ని జిల్లాల్లో సామాజిక మాధ్యమాలను పర్యవేక్షించాలని, ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను పోలింగ్ కేంద్రాలకు తర్వాత అక్కడి నుంచి స్ట్రాంగ్ రూమ్లకు తరలించే వాహనాలను జీపీఎస్ వ్యవస్థతో అనుసంధానం చేశామని కూడా ఈసీ వాహనాలకు రక్షణగా సాయుధ కేంద్ర బలగాలను నియమించినట్లు, స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు కూడా సమాచారం. ఇక మొత్తం మీద తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పడుతున్న ప్రధానమైన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం అభ్యర్థుల గెలుపోటములు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. లావణ్య, కెమెరామెన్ చంద్రతో దేవా, 1 టీవీ న్యూస్, హైదరాబాద్.